నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు డ్రెస్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. లైనింగ్ పీసు, మెయిన్ పీసు ఇలా గమ్ పెట్టి జాయిన్ చేసుకోండి. చుట్టూ గమ్ పెట్టేసుకొని ఇలా సర్దుకొని సైడ్లు కూడా అలా పెట్టుకోండి. కింద కొంచెం వదిలేయండి. కింద అది ఫోల్డ్ చేసి కొట్టాలి మనం, లైనింగ్ పీస్ కదా, అందుకోసం కింద జాయిన్ చేయట్లేదు నేను. చుట్టూ ఇలా జాయిన్ చేసిన తర్వాత కొద్దిగా ఐరన్ బాక్స్తో ఇలా ఐరన్ చేసుకోండి. ఇప్పుడు జాయింట్ అయిపోతుంది. ఇప్పుడు కట్ చేసేయాలి. వేస్ట్ పీస్ ఏమైనా ఉంటే కట్ చేసి తీసేసేయండి. ఇంకా మీరు స్టిచ్ వేయాల్సిన అవసరం లేదండి. కొత్త వారికి అయితే ఈజీగా కుట్టుకోవచ్చు. స్టిచ్ కూడా కావాలంటే వేసుకోవచ్చు, వేయకపోయినా పర్వాలేదు. మిషన్ మీద కుడతాం, కొంతమంది కొత్తగా నేర్చుకునే వారికి కష్టంగా ఉంటుంది కదండి, అందుకని నేను ఈ విధంగా చూపిస్తున్నాను. ఇలా జాయిన్ చేసిన తర్వాత వేస్ట్ పీస్ ఏమంటే కట్ చేసి తీసేసుకోండి. అయిపోయింది. రెండో పీస్ కూడా సేమ్ అంతే అండి, అలా జాయిన్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ బకరం క్లాత్ కట్ చేసానండి, కటింగ్లో చూపించాను కదా, అవి ఒరిజినల్ పీస్ మీద పెట్టుకుని ఇది కూడా ఐరన్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలండి. సేమ్ ఆ నెక్లు ఎలాగైతే ఉన్నాయో అలాగా మిషన్ మీద పెట్టుకుని ఒకసారి కదలకుండా దాని చుట్టూ నెక్ షేప్ స్టిచ్ వేసుకోండి మిషన్తో పాటుని. చుట్టూ జాయిన్ చేసుకోండి. బ్యాక్ డ్రాప్ షేప్ అండి, డైమండ్ షేప్లో వస్తుంది. నెక్ చిన్న డైమండ్ షేప్. ఫ్రంట్ చిన్న కట్ వర్క్లో పెట్టాను. ఓన్లీ మోడల్ కోసం చూపిస్తున్నాను అంతే అండి. డ్రెస్సు ఇంట్లో నా దగ్గర క్లాత్ ఉంటే చూపిస్తున్నాను. ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోండి. నెక్ కొద్ది క్లాత్ కట్స్ ఇచ్చుకోండి, షేప్ దగ్గర కట్స్ ఇచ్చుకొని ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి. కుట్టుకున్న తర్వాత మనం మెయిన్ పీస్కి జాయిన్ చేసుకోవాలండి. ఇంకా అంతా జాయిన్ చేసుకున్నాం కదా, మెయిన్ పీస్ ఇది మధ్యలో కట్స్ పెట్టుకుని సెంటర్లో ఉండేలా చూసుకొని అది ఇది సమానంగా కదలకుండా ముందు మధ్యలో ఒక కుట్టు వేసుకోండి. మళ్ళీ రివర్స్ తీసుకోండి, వెళ్ళి కదలకుండా ఉండడం కోసమండి. తర్వాత నెక్ ఎలా అయితే ఉందో అదే షేప్లో మళ్ళీ రెండు కలిపి స్టిచ్ వేసుకోవాలి. కార్నర్స్ దగ్గర పాదం ఎత్తి సూది దింపి కుట్టుకోవాలండి, అప్పుడు మీకు షేప్ బాగా తిరుగుతుంది. ఇలా మనం నెక్ షేప్ ఎలాగైతే ఉందో బకరం క్లాత్ అలానే స్టిచ్ చేసుకోవాలి. సైడ్ కూడా అంతే, పాదం ఎత్తి సూది కిందకి దింపి కుట్టుకోవాలండి. దాని తర్వాత నెక్ ఒకసారి చూసుకొని ఒక పావు ఇంచు ఉండేలా చూసుకొని నెక్ చుట్టూ వేస్ట్ ఇది కట్ చేసేసేయండి. తర్వాత చిన్న చిన్న కట్స్ ఇచ్చి మూలలు కట షేప్ తిరిగేదారు కట్స్ ఇవ్వండి. తర్వాత ఇలా రివర్స్ చేసుకోండి. నెక్ కూడా ఏదైనా చిన్న స్క్రూ డ్రైవర్ తీసుకుని ఇలా మూలలో ఇలా తీసుకుంటే వచ్చేస్తే మనకి ఈజీగా. ఇక్కడ తర్వాత పైన స్టాప్ స్టిచ్ వేసుకోండి ఒకటి, సేమ్ నెక్ ఎలాగైతే ఉందో అలాగే మళ్ళీ పైన కూడా కుట్టు వేసుకోండి. కార్నర్స్ దగ్గర అన్ని చుట్టూ అంతేనండి. మనకి బ్యాక్ నెక్ రెడీ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడానండి. ఫ్రంట్ కూడా అలా కదులుకుంటూ కుట్టు వేసేసుకొని తర్వాత మనకి కట్ వర్క్ కొంచెం పాదం ఎత్తి పట్టుకుని కుట్టుకోవాలండి, షేప్ బాగా తిరుగుతుంది. మీకు ఈ క్లాత్లో మీకు అర్థం కావట్లేదు నెక్ మోడలు, నేను వేరే బ్లౌజ్ కానీ దేనికన్నా స్టిచ్ చేసి చూపిస్తానండి. మామూలుగా నా దగ్గర క్లాత్ ఉంటే స్టిచ్ చేస్తున్నాను.
మోడల్ కోసం అంతే, డ్రెస్ కటింగ్ పెడదామని. స్టిచ్ వేసుకున్న తర్వాత కింద కూడా ఫోల్డ్ చేసి కుట్టేసుకొని ఫ్రంట్ పార్ట్కి కూడా జాయిన్ చేసుకోండి. సెంటర్లో కట్ పెట్టుకున్నాను కదా, అది దీంట్లో సెంటర్గా కట్ పెట్టుకుని ఇది కూడా మధ్యలోకి అలాగా కదలకుండా ఒక కుట్టు వేసుకుని సేమ్ కట్ వర్క్ చుట్టూ ఇందాక ఫస్ట్ మనం ఎలా అయితే కుట్టుకున్నామో అలాగే సమానంగా పెట్టుకుని ఒకసారి సర్దుకోండి. స్లోగా వేసుకోండి. కార్నర్స్ దగ్గర రౌండ్ తిరిగే దగ్గర సూది దింపుతూ పాదం ఎత్తుకుంటూ కుట్టుకోండి. నీట్గా వస్తుంది మీకు. ఇలా సేమ్ వర్క్ చుట్టూ ఇలా కుట్టుకొని ప్లీజ్ అండి మన ఛానల్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి, రిప్లై ఇస్తాను. ఇలా పెట్టిన తర్వాత కట్ చేసేయండి. పావించి ఉంచుకుని నెక్ చుట్టూ కూడా కట్ వర్క్ చుట్టూ కట్ చేసేసేయండి. చుట్టూ కూడా కట్ చేసుకొని చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోండి కార్నర్స్ తిరిగే దగ్గర. తర్వాత ఇవి కూడా రివర్స్ చేసుకుని దీనికి కూడా కుట్టు వేసుకోవాలండి. పైన సేమ్ నెక్ ఎలాగైతే ఉందో అలా కుట్టు వేసుకోవాలి. రౌండ్ తిరిగే దగ్గర గట్ట పాదం ఎత్తుకుని కొద్దిగా కుట్టండి. కొంచెం టైం పడుతుంది, స్లోగా కుట్టుకోవాలండి, కంగారు పెడితే మనకు రాదు. అయిపోయిందండి అంతే. సమానంగా వచ్చిందో చేసి చూసుకోండి. ఇప్పుడు కింద లైనింగ్ వదిలేసాం కదండి, గమ్ పెట్టకుండా అక్కడ చిన్న డబుల్ ఫోల్డ్ చేసుకుని ఫోల్డింగ్ చేసి కుట్టుకోండి. లైనింగ్ ఒకటే, మెయిన్ లైనింగ్ ఒకటే కుట్టండి. ఒరిజినల్ పీస్ కలపకండి దీనికి, అంటే అది 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టాం కదా లైనింగ్ మీద, అందుకోసం. అంతే, 2 పీసులు కూడా అలా కుట్టేసుకొని తర్వాత షోల్డర్ జాయింట్ చేసుకోండి. ఫ్రంట్ బ్యాక్ కలిపేసి షోల్డర్ జాయింట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా చూసేటట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. షోల్డర్ జాయింట్ చేసుకోండి. ఇలాగా డబుల్ స్టిచ్ వేసుకోండి. రెండిటికి కూడా వేసుకుని దారాలు ఏమైనా ఉంటే కటింగ్ చేసేసింది. తర్వాత హ్యాండ్స్ లైనింగ్ జాయిన్ చేశానండి నేను, తెలిసిందే కదా. నేను హ్యాండ్స్ ఏం చూపించలేదు లైనింగ్ జాయిన్ చేయడం. తర్వాత మధ్యలో కట్ ఉంటుంది కదా, భుజం దగ్గర పెట్టుకుని హ్యాండ్స్ జాయిన్ చేసుకోవడమే. హ్యాండ్స్కి కూడా డబుల్ స్టిచ్ వేసుకోవాలండి, 2 హ్యాండ్స్కి కూడా. ఇది 2వ హ్యాండ్ అండి, సేమ్ అంతే. దానికిలాగా ఇది కూడా స్టిచ్ చేసుకొని రెండో హ్యాండ్ కూడా సేమ్ అంతే అండి, అలా జాయిన్ చేసుకొని తర్వాత సైడ్ జాయిన్ చేసుకోవడమే. అర్థం
మీకు అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, మళ్ళీ క్లియర్గా కటింగ్ చేసి చూపిస్తాను. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ డబుల్ స్టిచ్ వేసుకోవాలండి హ్యాండ్స్ కూడా రెండు వైపులా. అంతేనండి. ఇప్పుడు సైడ్ జాయిన్ చేసుకోవాలి. దారం రివర్స్ చేసుకుని హ్యాండ్ లూజు, ఆర్మ్ రౌండ్ లూజు చూసుకుని టేప్తో ఎంత లూజ్ చేస్తే మీ హ్యాండ్ ఎంత అయితే వస్తుందో అంత చూసుకొని పెట్టుకోండి. చంక ఆర్మ్ రౌండ్ కూడా చూసుకొని ఇలా స్కేల్ పెట్టుకొని తీసుకుంటే మీకు ఇలా స్ట్రైట్గా వస్తుందండి. కొత్త వరకు అయితే ఇలా రఫ్ ఇచ్చుకొని ఇలాగ మనం ముందు మార్కింగ్ పెట్టుకున్నాం కదండి, మార్కింగ్ వెంటే స్టిచ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ చివరికి వెళ్ళకుండా మధ్యలో రఫ్ తీసేయండి. సేమ్ అంతే రెండో వైపు కూడా. డబుల్ స్టిచ్ వేస్తున్నాను మళ్ళీని. కుట్టు దాని మీద చివరికి వచ్చేటప్పుడు దాని మీద వచ్చి ఇలా కుట్టుకోండి. అంటే రెండు వైపు కుట్టేసి ఇప్పుడు రివర్స్ చేసుకొని అంతేనండి. ఇప్పుడు కట్స్ కుట్టుకోవాలి. ఇష్టమైన కట్ చేసి తీసేసి డబుల్ ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవడమేనండి. తీసుకొని ప్లీజ్ అండి మన ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. నేను అర్థం కాకపోతే అడగండి, నేను రిప్లై ఇస్తాను. ఇక్కడ కట్స్ దగ్గరికి వచ్చేటప్పటికి పాదం దింపి ఇలా సూదెత్తి ఇలా కుట్టండి. మీ షేప్ బాగా తిరుగుతుంది.